చైతన్య గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నాన్న తాతగారు అన్నట్టు అభిమాన దేవుళ్ళు. తమ్ముడు కొంచెం లేట్గా వచ్చినా మీరు లేటెస్ట్గా సపోర్ట్ చేశారు. నిజంగా ప్రతి ఈవెంట్ వీడియో చూస్తున్నా మీ ఎనర్జీయే మారిపోయింది, మీ సౌండే మారిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా తమ్ముడు విషయంకి వస్తే, నాకు అఖిల్ ఎప్పుడు హీరో అయ్యాడంటే ఈ కథ ఒప్పుకున్నప్పుడే. ఎందుకంటే నాకు ఈ కథ తెలుసు, నేను ఈ కథ విన్నాను. ఈ కథ విన్నాక యాజ్ అన్ యాక్టర్ నాకే ఒక చిన్న భయం వచ్చింది. అంటే ఇలాంటి రోల్స్ చేయాలంటే ఒక 20-25 మూవీస్ చేశాక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక, అండ్ అదే కాకుండా యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడు ఒక మన రియల్ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం ఏ క్యారెక్టర్ చేసినా. బట్ లెనిన్లో ఉన్న క్యారెక్టర్కి తన రియల్ లైఫ్కి అసలు ఎలాంటి కంపారిజనే లేదు, ఎలాంటి కనెక్షన్ లేదు. అలాంటిది తను ఓన్ చేసుకొని అంత కష్టపడి చేశాడంటే హీ రియలీ బికేమ్ మై హీరో ఫ్రమ్ ద డే యాక్సెప్టెడ్ ద స్క్రిప్ట్. అండ్ ఒక అన్నయ్యగా, ఒక ఆడియన్స్గా, ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే కింగ్ ఫైర్ మీ అందరికీ ఇక్కడ ఎవరికి తెలీదు, అది నాకు అఖిల్కే తెలుసు. నాన్న ఎలా ఉంటారో ఇంట్లో. ఆయన ఒక ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్గా ఐ థింక్ మనం సినిమా టైంలో చూశాను, అండ్ బంగారాజ్ సినిమా టైంలో అసలు 5-6 మంత్స్లో ఆ సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి అది హిట్ చేసి, అండ్ ఇప్పుడు లెనిన్ సినిమాకి చూశాను. అండ్ నాన్నతో ఏంటంటే నేను ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటా. ఇన్ఫ్యాక్ట్ లెనిన్ కథ వినిన తర్వాత కూడా నేను చెప్పాను, నాన్న ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద రోల్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ ఉంది, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఇది కరెక్టా అంటే నేను చేసి చూపిస్తా అన్నారు. అండ్ నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ నా కెరియర్లో చూస్తే మేబీ ఆయన చేసిన ఈ డేరింగ్ స్టెప్స్ వల్ల ఒక శివ, ఒక గీతాంజలి, ఒక అన్నమయ్య, ఒక నిన్నే పెళ్ళాడతా, ఇలాంటి సినిమాలు వస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటాను. అండ్ అఫ్కోర్స్ మన వంశీ అసలు ప్రేమం టైంలో ఎలా ఉండేవాడు, అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి అసలు వంశీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు, ఏదేదో అంటున్నారు. అండ్ అదే కాకుండా బట్ జోక్స్ అపార్ట్, తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అవన్నీ పక్కన పెడితే ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. అండ్ అదే తమ్ముడికి ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ డైరెక్టర్ కిషోర్, నందు, సవ్యసాచిలో నందు యాక్చువల్లీ ఏడి. సో నీ సినిమా సక్సెస్ మీట్కి వస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. రెండో సినిమా అది సక్సెస్ మీట్కి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆశ్చర్యం ఏంటంటే నేను లెనిన్ సినిమా చూశాక నాకు 2 సీన్స్ భలే ఇష్టం సినిమాలో. ఒకటి అఫ్కోర్స్ అఖిల్ది క్లైమాక్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ లాస్ట్ 20-25 మినిట్స్ ఎలా సినిమా అయితే హోల్డ్ చేశాడో అదొకటి. అండ్ అది కాకుండా విలన్ క్యారెక్టర్ వసంత్ ఒక సీన్ ఉంటుంది, అందరు రౌండప్ చేస్తారు, అక్కడ కంప్లీట్ డ్రామా ఓపెన్ అవుతుంది. ఐ జస్ట్ లవ్ దట్ సీన్. అండ్ నేను అది నందుకు చెప్పినప్పుడు తను చెప్పాడు, సార్ నేను అది టెస్ట్ షూట్ టైంలోనే ఆ సీన్ షూట్ చేశానని. సో దట్ షోస్ ద కన్విక్షన్ ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్ అసలు భలే పర్ఫామ్ చేశారు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వెనక ఒక డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి. సో రియలీ నందు, హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అన్ యాక్టర్. రియలీ హ్యాపీ టు సీ దిస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ రీ-రికార్డింగ్ అండ్ జస్ట్ ఎలివేటింగ్ ద ఫిల్మ్ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. భాగ్యశ్రీ, ఇక్కడ భాగ్యశ్రీ లేదు బట్ తను కూడా ఎంతో ఒక మంచి యాక్టర్. తన సినిమాలని చూశాను, ఎప్పుడు అనుకునేవాడిని క్రిటికల్ అప్రిసియేషన్ ఎంతో వస్తుంది, ఒక కమర్షియల్ హిట్ పడాలని. అండ్ షీ గాట్ దట్ విత్ లెనిన్. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రమోద్, రియలీ వాట్ యాక్టింగ్, సూపర్బ్. స్టార్టింగ్లో ఎలా అయితే నీ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసావో ఆడియన్స్కి, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో లేయర్ బై లేయర్ ఎలా అయితే ఓపెన్ అప్ చేసావో, ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ టు సీ యూ యాజ్ అన్ యాక్టర్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరికీ, శివాజీ గారికి, ఈశ్వరీరావు గారికి, అండ్ ఎవ్రీవన్ ఎల్స్, రియలీ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇలా ఒక షీల్డ్ ఫంక్షన్ చేయటం అనేది ఎన్నాళ్ళైంది చేసి, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక థియేటర్కి వెళ్ళినా, ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళినా అలా కబర్డ్లో షెల్ఫ్స్లో షీల్డ్స్ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు ఏదో ఒక నాస్టాల్జియా, ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఇది కదరా సినిమా అంటే, ఈ గుర్తింపు. సో అలాంటిది మళ్ళీ లెనిన్ ఫంక్షన్కి చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉంటారు, మొత్తం ఈకో సిస్టమ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరం ఇలా కలిసి ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. సో హ్యాపీ ఇలాంటి ఫంక్షన్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా థియేటర్కి వెళ్ళాను వేరే సినిమా చూడాలని, అక్కడ కూడా లెనిన్ ఫుల్ హౌస్లో ప్లే అవుతుందని థియేటర్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. ఫెల్ట్ సో గుడ్. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా పేర్లు మర్చిపోయానంటే ఐఎమ్ సారీ, బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాట్స్ టు యూ. మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా బేబీ సిసింద్రికి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఎన్ని సినిమాలు ఏం చేసినా నాకు అఖిల్ ఎప్పుడు చిన్న సిసింద్రియే. ఐ లవ్ హిమ్. కంగ్రాట్స్ బ్రదర్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Naga Chaitanya garu, for coming and making this celebration